అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఈరోజు మన సాహితీమాలలో మనం చూడబోతున్న ఆలయం ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం. 2010వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న మాలాగారు తన అనుభవాలను చల్తే చల్తే బ్లాగ్లో ఈ విధంగా వ్రాసుకున్నారు. శివ శివ మూర్తివి గణనాథ, నీవు శివుని కుమారుడవు గణనాథ. ఈ మధ్య హైదరాబాద్ కాలనీలలో పెట్టిన వినాయకుని దగ్గర మనం పూజ చేసుకునేందుకు పూజారిని పూజ చేసుకునే వీలుని కల్పిస్తున్నారు. అలా ఔరంగాబాదులో ఏమైనా వీలుందా అని మా వారు వెతికారు, కానీ లేదట. సరే అనుకొని ఔరంగాబాద్కు 30 మైళ్ళ దూరంలో ఉన్న ఎల్లోరా వద్ద వేరూల్ గ్రామం దగ్గర శివాలయం అనే తీర్థస్థానంలో కృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం ఉంది. అక్కడికి వెళ్దామనుకొని వినాయక చవితి రోజు ఉదయమే 6:30కు కారులో బయలుదేరి వెళ్ళాము. ఎల్లోరా దగ్గరకు వెళ్ళగానే అక్కడే మెయిన్ రోడ్ మీద గరికపాటి రెస్టారెంట్ తెలుగువారిచే నడపబడుతున్నది కనిపించింది. అక్కడ ఆగి ఘృష్ణేశ్వర స్వామి దగ్గర సరిగ్గా పూజ చేయించేవారు సరైన పూజారి ఉన్నారా అంటే సింగ్డే అని ఒక పూజారి ఉన్నాడని, ఆయన శ్రద్ధగా చేయిస్తాడని చెప్పారు. గుడి దగ్గర ఆయనను సంప్రదించాము. పూర్ణ రుద్రాభిషేకం చేయిస్తాను అన్నారు. మా వారికి కావాల్సింది అదే. 2001 రూపాయలతో అభిషేకం టికెట్ కొనుక్కొని గుడిలోకి వెళ్ళాము. ఆ రోజు శ్రావణ మాసం అంతా దీక్ష చేసిన వారు ఉద్యాపన చేసుకుంటున్నారు. అక్కడ ఉద్యాపనగా శివుడికి అభిషేకం చేయించుకున్నాక ఇంట్లో వినాయకుని స్థాపిస్తారట. అందువలన గుడిలో రష్గానే ఉంది. మేము వెయిట్ చేస్తున్న సమయంలో సింగ్డే అక్కడి స్థల మహిమ ఇలా చెప్పారు. కైలాసంలో శివపార్వతులు చదరంగం ఆడుతున్నారు. ఆటలో పార్వతి గెలిచింది. దానితో శంకరునికి కోపం వచ్చి దక్షిణానికి వెళ్ళి సహ్యాద్రి పర్వతాల మీద నివసించసాగాడు. శంకరుని వెతుకుతూ పార్వతి కూడా అక్కడికి భిల్లు రూపంలో వచ్చి శంకరుని మనసు దోచుకుంది. ఇద్దరు ఆ ప్రదేశంలో ఉన్నారు. ఒకసారి పార్వతికి దాహం వేసింది. అప్పుడు శంకరుడు భూమిలోకి త్రిశూలం గుచ్చి పాతాళం నుండి భోగావతి నీటిని పైకి తెప్పించాడు. దానికి శివతీర్థం అని, ఆ వనానికి కామ్యక వనం అని పేరు వచ్చింది. ఒకరోజు పార్వతి పాపిటలో అలంకరించుకునేందుకు ఎడం చేతిలో కుంకుమ కేసరిని తీసుకొని శివాలయం నీటిని అందులో కలిపింది. కలుపుతూ ఉండగా చేతిలోని కుంకుమతో శివలింగం తయారైంది. ఆ లింగం నుండి దివ్యజ్యోతి ఉద్భవించింది. అప్పుడు ఆశ్చర్యంతో చూస్తున్న పార్వతితో శివుడు ఇలా అన్నాడు, ఈ లింగం పాతాళపు అడుగున ఉండేది. ఇది త్రిశూలం నుంచి వచ్చింది. అప్పుడు భూతలం ఒకసారి ఎగిసిపడింది, నీటి ఉడుకులాగా. ఇది కాశీఖండంలో చెప్పబడింది. పార్వతి ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో ఉంచి విశ్వ కళ్యాణార్థం లింగమూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించింది. ఈ జ్యోతిర్లింగమును కుంకుమేశ్వరుడు అని, కృష్ణేశ్వరుడు అని నామాలతో పిలుస్తారు. 12 జ్యోతిర్లింగాలలో ఇది చివరిది. గుడి లోపలికి వెళ్ళగానే నాకు చాలా ఉక్కిరిబిక్కిరిగా అనిపించింది. అందులోనూ చాలామంది ఉన్నారు. గుడి ద్వారం కూడా చిన్నదిగా ఉంది. నేను చూసినంతవరకు శివాలయాలలో గర్భగుడిలోని లింగానికే సొంతంగా అభిషేకం చేయనిస్తారు. కాకపోతే ఇక్కడ దంపతులతో చేయిస్తున్నారు. సంకల్పం కాగానే నేను బయటకు వెళ్ళి కూర్చుంటాను అని మా వారితో అన్నాను. నీ ఇష్టం, కావాలంటే ఇప్పుడైనా వెళ్ళిపో అన్నారు. కానీ అందరూ దంపతులు చేస్తుంటే ఆయనను ఒక్కరిని వదిలి వెళ్ళాలనిపించలేదు. అలాగే మా వంతు వచ్చే వరకు నిల్చున్నాను. మేం పూజ మొదలు పెట్టాక బయటకు వెళ్దామనుకున్నది మర్చిపోయి పూజలో మునిగిపోయాను. విచిత్రంగా మా పూజ మొదలయ్యేసరికి దాదాపు అందరు అభిషేకాలు ముగించుకొని వెళ్ళిపోయారు. మహారుద్రాభిషేకం గంట పైనే పట్టింది. తర్వాత జ్యోతిర్లింగానికి ఎదురుగా ఉన్న పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ చేశాము. అలా వినాయక చవితి రోజున విఘ్నేశుని అమ్మా నాన్నలను పూజించాం.
చాలా గొప్పగా అయింది కదూ. చూసావా, నిన్ను ఆయన బయటకు వెళ్ళనీయలేదు అన్నారు మావారు. మరే, ఆయన తన డైమండ్ నెక్లెస్ను పంపి మరీ పిలిపించుకున్నాడు కదా అన్నాను నేను. ఆ తర్వాత దగ్గరలోనే ఉన్న అష్టవినాయకుడి గుడికి వెళ్ళాం. ఆ గుడి విశేషము ఇప్పుడు విందాం. మొదట ఇక్కడ నాగజాతి ఆదివాసులు ఉండేవారు. నాగుల స్థానం బాంబి అంటే పాముల పుట్టలు. వీటిని వారుల్ అని అంటారు. అదే కాలక్రమేణా వేరుల్గా మారింది. అది ఏరుళ్ గ్రామంగా పేరు పొందింది. దీనిని ఎల అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఒకసారి ఎలరాజు వేటకు వెళ్ళి వేటలో మునులుండే ఆశ్రమాలకు చెందిన జంతువులను కూడా చంపివేశాడు. అది చూసి మునులు రాజును సర్వాంగాలు పురుగులు పట్టాలని శపించారు. ఈ విధంగా రాజు అడవుల వెంట తిరగసాగాడు. దాహంతో గొంతు ఎండిపోసాగింది. ఎక్కడా నీరే లభించలేదు. చివరకు ఒకచోట ఆవు డెక్కలతో చేయబడిన గుంటలలో కొద్దిగా నీరు కనిపించింది. ఆ నీరు రాజు నోట పోసుకోగానే ఒక అద్భుతం జరిగింది. రాజు శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయమయ్యాయి. అప్పుడు రాజు ఆ ప్రదేశంలో తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అష్టతీర్థాలను ప్రతిష్టాపించాడు. దగ్గరలోనే ఒక సువిశాలము పవిత్రము అయిన సరోవరాన్ని నెలకొల్పాడు. అక్కడే అష్టవినాయకులు ఉన్నారు. అటు నుంచి గరికపాటి వారి హోటల్లో భోజనం చేసి ఎల్లోరా గుహలను చూశాము అని పోయిన వారం చెప్పుకున్నాం కదా. తిరుగు ప్రయాణంలో ఖుల్దాబాద్ దగ్గర భద్రమారుతిని దర్శించుకున్నాము. ఈ ఆలయం చాలా పురాతనమైనది. కాకపోతే ఈ మధ్యనే అందరికీ ఎక్కువగా దీని గురించి తెలిసింది. ఇక్కడ హనుమంతుడు శయనించి ఉంటాడు. ఔరంగాబాద్ వచ్చేసరికి సాయంకాలం అయింది. మాకు ఊరి మొదట్లోనే వినాయకుడు రకరకాల రూపాలతో కొలువయ్యేందుకు వెళుతూ దర్శనమిచ్చాడు. 13వ తారీఖున మా వారి పుట్టినరోజు. ఆ రోజు ఆయన పని నుండి వచ్చాక ఒక ఆటో మాట్లాడుకొని, మీ ఊర్లో ఏం చూపిస్తావో చూపించు అన్నాము. అతను వినాయకులను చూపిస్తాను అని చిన్న చిన్న సందుల్లోకి తీసుకెళ్ళి మరీ చూపించాడు. చాలా మటుకు పెద్ద పెద్ద విగ్రహాలే. అవన్నీ ఎప్పటికీ అలాగే ఉంటాయట. పక్కన చిన్న విగ్రహం ఉంది. దానిని నిమజ్జనం చేస్తారట. ఒకచోట మేము హైదరాబాద్ నుండి వచ్చామని తెలుసుకొని అక్కడి నిర్వాహకులు ఆ రోజు లోకల్ న్యూస్లలో ఖైరతాబాద్ వినాయకుని చూపించారు అని చెప్పారు. ఇంకో చోట రావి చెట్టు చుట్టూ హిమాలయాల్లాగా ఏర్పరిచి దాని మీద 12 జ్యోతిర్లింగాలను పెడుతున్నామని చెప్పి మా వారి దగ్గర చందా వసూలు చేశారు. చీకట్లో కనిపిస్తున్నాడే పాలరాతి వినాయకుడు. ఆయన వరద వినాయకుడట. విఐపి వినాయకుడట. పెద్ద పెద్ద వాళ్ళు దర్శించుకుంటారట. మేము వెళ్ళేసరికి తలుపులు వేసేశారు. బయట నుండే దండం పెట్టుకొని వచ్చేసాం. ఇలా ఊళ్ళోని ముఖ్యమైన వినాయకులను చూపించి ఊరి చివర హోటల్లో భోజనం పెట్టించి మా హోటల్ దగ్గర దింపి 450 రూపాయలు వసూలు చేశాడు ఆటో డ్రైవర్ గారు. 100 రూపాయలో అవుతుంది, పైనుంచి ఇంకో 100 బక్షీస్ ఇద్దాం అనుకున్నారు మా వారు. పాపం అక్కడికి ఆటో డ్రైవర్ గారు మీటర్ ప్రకారమే ఛార్జ్ చేశారట. కాకపోతే అక్కడ మీటర్లలో 1 రూపాయి అయితే 10 రూపాయలట, 10 రూపాయలైతే 100 రూపాయలట. అదేమి లెక్కో నాకైతే అర్థం కాలేదు. 45 రూపాయలు మీటర్లో ఉంటే 450 తీసుకున్నాడు. ఈసారి వెరైటీగా వినాయకునికి మహారాష్ట్ర ప్రసాదము మోదక్ చేద్దాము అని అనుకున్నాను. కానీ మహారాష్ట్ర ప్రసాదం అయితే చేయలేదు. కానీ మహారాష్ట్రలో ఇలా వినాయక చవితిని చేసుకున్నాము. చివరి ఫోటోలో ఉన్న వినాయకుడు మా మనవరాలు మేఘ చేసిన మా ఇంటి వినాయకుడు. ఇదండి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి మాలా గారు తన చల్తే చల్తే బ్లాగ్లో వ్రాసుకున్న సంగతులు. వచ్చే వారం మరో ఆలయంతో కలుద్దాం. అంతవరకు నమస్తే. ప్రతి ఆదివారం ఉదయం సాహితీమాలలో 11 గంటలకు మన దేవాలయాల గురించిన విశేషాలు, మా ఇంకో ఛానల్ ప్రభాత కమలంలో మంచి కథనో కబుర్లో ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు వినండి. ప్రభాత కమలం లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ.
అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.